ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని కాకినాడ ట్రాఫిక్ 1 సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ కోరారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం విష్ణాలయం వద్ద గల సురేష్ హై స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ 1 సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ పాల్గొని ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వాడకం, ఈవ్ టీజింగ్ మరియు సైబర్ నేరాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరియు వీడియోల రూపంలో చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయమై తమ కుటుంబ సభ్యులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయాలని అన్నారు. అలాగే ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మంది ఆటోలలో ప్రయాణించరాదని, ఆటోలలో వెనుక వైపు ఆటో డ్రైవర్ కి ఇరువైపులా కూర్చోరాదని అన్నారు. అదే విధంగా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఎం యేసుబాబు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తలకాయ తగిలిందంటే ఊరికనే ఓపెన్ అయిపోతుంది, కొబ్బరికాయ లాగా ఉంటుంది, లోపల పింక్ ఏమంది స్పాట్ డైల్ అంటే మీకు తెలియనటువంటి కొన్ని ఉంటాయి. అది చూడండి, అది ఇటు నుంచి రోడ్ క్రాస్ చేసి లేట్ సరిపోయాడు, ఇతను కూడా ఏమో కూడా వెళ్ళిపోతాను లేదా వెళ్ళిపోతుంది గుడ్డిగా. అప్పుడు వచ్చేటకల్లా మీ నాన్నగారికి కావాలి, మీరు ఓన్లీ గ్రౌండ్ లో నేర్చుకోవాలి, ఎల్బోర్డ్ పెట్టుకోవాలి. అసలు దీని రూల్స్ ఏంటి? లైసెన్స్ కావాలని అంటే 16 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి మనకి 50cc ఉన్నటువంటి మోటార్ సైకిల్ కి ఇస్తారు. అంటే స్కూటీలు, మన టీవీఎస్ 50 ఉంటాయి చూసారా, అవి ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఉన్నటువంటి స్కూటీస్ ఉన్నాయి చూసారా, అది 50cc అబోవ్ ఉంటుంది. దాన్ని తోలాలి అని అంటే 18 సంవత్సరాలు పూర్తి కావాలి. ఒకవేళ జనాల్ని తీసుకుని వెళ్ళాలి అని అంటే కంపల్సరిగా మీకు 21 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఇప్పుడు మనం చేతులు లేపాం కదా, మీరు అందరికన్నా వాళ్ళ లైసెన్స్ ఉన్న వాళ్ళకన్నా మీరు బాగా తోలగలరు. అయినప్పటికీ ఒకవేళ ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే దాని మీద వచ్చే కాన్సిక్వెన్సెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.